ఫ్రెండ్స్, టుడే నేను పచ్చి టమాటాలతో రెసిపీ చెప్తాను. చూడండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ మనం టమాటో పికిల్స్ అవి చేసుకుంటాము. పచ్చి టమాటాలతో కూడా ఓకే, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పచ్చి టమాటాలు ఇలా పచ్చిగానే ఉండాలి. తర్వాత ఇందులో కావాల్సినవి ఆవు పిండి, కొంచెం కారము, ఉప్పు. అంటే ఆవు పిండి ఒక గ్లాసు తీసుకున్నప్పుడు ఉప్పు కూడా హాఫ్ ఆఫ్ ద తీసుకుంటే సరిపోతుంది. మీకు కొలత కూడా చూపించేస్తున్నాను. ఓకే, నూనె మీకు 4 వెల్లుల్లి డబ్బాలు. ఓకే, మనం ఇప్పుడు ఏంటి, టమాటాని మనము మ్యాంగోస్ ఎలా కట్ చేసుకుంటాము అలాగా ఇలా మామూలు ఆవకాయ కట్ చేసుకున్నట్టుగా ముక్కలు కట్ చేసుకోవడం. మ్యాంగోస్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే ఆవకాయ ముక్కలు అలాగా చిన్న చిన్న ముక్కలుగా. అలా పచ్చి టమాటా మాత్రమే ఉండాలి. పండుగ అంతా టేస్ట్ వేరే అయిపోతుందండి. ఓకే, ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం కదండి. ఒక బౌల్లోకి తీసుకుని ఇలాగా చక్కగా ఒక బౌల్లోకి కట్ తీసుకున్నాక ఇందులో ఫస్ట్ ఆవుపిండి, కారం వేసుకోవాలి. ఆవుపిండి కాదు, కారం వేసుకున్నాక ఒక గ్లాసులకి హాఫ్ వేసాను, చూసారు కదండి. హాఫ్ సాల్ట్, కొంతమంది టేస్ట్ని బట్టి వేసుకున్నా సరిపోతుందండి. నేనైతే హాఫ్ వేసానండి కంప్లీట్గా. తర్వాత దీన్ని మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశారు కదా, దీన్ని ఇంకా బాగా అప్లై అవ్వాలి. ఒక కప్పు నూనె తీసుకున్నానండి. ఓకే, ఇలాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ వెల్లుల్లి డబ్బాలు 4 ఉన్నాయి కదా, ఇలా కచ్చబెచ్చగా దంచి ఇలా వేసుకోవాలండి. టేస్ట్గా ఉంటాయి. అలాగే నిమ్మకాయ ఆప్షన్ అండి. కొంతమంది ఈ పులుపు అడ్జస్ట్ సరిపెట్టుకుంటారు. కావాల్సిన వాళ్ళు నిమ్మకాయ హాఫ్ ఉంది కదా, హాఫ్ దీన్ని కొంచెం ఇలా కట్ చేసి జ్యూస్ వేసుకుంటే సరిపోతుందండి. హాఫ్ చాలండి. అంతే అండి, పచ్చి టమాటా ఓకే రెడీ అయిందండి. ఇది ఇలా ఈ టమాటా ఇలాగే స్పైసీ చాలా బాగుంటుందండి. అది మీరు ట్రై చేసినప్పుడు పచ్చి టమాటా ఇలాగే ఉండాలండి. కొంచెం పండిన టేస్ట్ మారిపోతుందండి. అలా ట్రై చేయండి, నచ్చితే అందరూ. థ్యాంక్ యూ అండి. చూడండి, సూపర్.